హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఇప్పుడే అనమాట పెళ్ళి, అంటే పెళ్లి కూతురు కోసం కారు ఉదయమే వెళ్ళింది. మేము ఆడికి వెళ్ళాం, కానీ అలా సెకండ్ సాటర్డే అవటం వల్ల ఫోన్కి ఛార్జింగ్ లేదు, ఏం లేదు, వీడియో తీలేకపోయాం వెళ్ళినా కానీ. ఇప్పుడు టైం ఒకటి అవుతుంది బావా, ఒకటి అవుతున్నా కానీ ఇంకా అసలు కరెంటే రాలేదు. ఛార్జింగ్ పెడదామన్నా కానీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. ఎట్టకట్ట ఈ వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తున్నా. సెకండ్ సాటర్డే అయ్యేకి మాకు 3 దాకా కరెంట్ ఉండదు. మీకైతే చెప్పాం కదా, ఈరోజు మా తమ్ముడు అవుతాడు, నాకన్నా చిన్నవాడే, ఒక 5-6 నెలలు చిన్న అనమాట. పెళ్ళి ఈరోజు ఇంకా వెళ్ళొచ్చాము. ఉదయం ఏమో టిఫిన్ ఉప్మా చేశారు, మధ్యాహ్నం కూరలో ఏమేమి చేశారంటే బంగాళదుంప మిల్లీ మేకర్ కుర్మా, అలానే గోంగూర పచ్చడి, పులావ్, సాంబార్, పెరుగు చట్నీ అయితే చేశారు. ఇంకా ఆడంతా అసలు పెళ్లి హడావుడి మామూలుగా లేదు. అందరూ ఇంకా అక్కయ్యలు కానీ ఇంకా వాళ్ళ అక్కయ్య కానీ అందరూ చాలామంది ఆడే ఉన్నా. వదినోళ్ళు మేమందరం ఆడే ఉండి ఇప్పుడు వచ్చేసామండి, ఎందుకంటే పెళ్లి కూతురు వచ్చే టైం అయింది. ఇంకా మళ్ళీ పెళ్లి కూతురు వస్తే వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా ఉందని వచ్చాము. మా ఆయన అయితే చిన్న చిన్న క్లిప్లు అయితే తీసాడు ఆడ, ఎందుకంటే అంతమందిలో వీడియో తీయడం కుదరలేదు. ఎందుకంటే అందరూ మాట్లాడుకుంటూ అరుచుకుంటూ గోలగా చాలా గోలగా ఉంది. అదిగాక చుట్టాలందరికీ వచ్చారు, వాళ్ళు రాంగల్ని ఆకలి దండం పెట్టారు కదండి, వాళ్ళ అన్నాలు అని ఇవని చాలా హడావిడిగా అయిపోయింది. పాపం ఈ పెళ్లి రోజున మా పెద్దమ్మ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది, పెళ్లి చూడాలని చాలా సంతోషపడింది. మా పెద్దమ్మ అయితే చాలా ఆనందపడింది, ఇంతే పెళ్లి చూద్దాంలేనని. ఇద్దరు అక్కయ్యలు పెళ్లి చూసింది, చివరికి అసలు పెళ్లి చూడలేకపోయింది. అంతవరకు ప్రాప్తం అనుకోవడమే, ఇంక చేసేది ఏం లేదు. ఇంకెక్కడున్నా ఆ పెద్దమ్మ కూడా సంతోషపడింది అనమాట. రాజేష్ పెళ్లి కోసమే చూసింది, పాపం ఏం చేద్దాం, పరిస్థితి బాగోలేక అనుకూలించింది, ఇంకా పెద్దమ్మ అట్ట అయింది. ఇంకా ఇప్పుడైతే అందరు ఆడికే వెళ్ళారు, మేము ఆడికి వెళ్ళి వచ్చాము. పెళ్లి కూతురు వచ్చే టైం అయిందంట, ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఆడికైతే వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా పెళ్లి కూతురు వచ్చేది, అలానే డీజే మొత్తం చాలా హడావిడిగా ఉంది. అసలే మెయిన్ మాకు చెవులు కూడా అయింది, సిల్లులు పడ్డా దిమ్మరకపోయినాయి అట్టనే అనమాట. ఆడొచ్చే బేస్, ఆడొచ్చే సౌండ్కి. అందుకని చెప్పేసి త్వరగా తిని ఎమ్మిటినే ఇంటికి వచ్చేసాము. మా వదిన వాళ్ళు ఏమో నైట్ వచ్చారు, ఇంకా అక్కయ్యలు ఆడే ఉంటున్నారు కాబట్టి రెడీ అవుతారు. ఇంకేం చెప్పాలి, సాయంత్రం పెళ్ళి ఎలా జరిగిద్దో మీకు చూపించడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే పొగులు పెళ్ళి అన్నారు, కాకపోతే ఇప్పుడు నైట్ అయితే అట్టుకుంది, ఎందుకంటే 1 గంటలోపు చేయాలి. 1 గంట దాటితే ఇంక సాయంత్రమే కాబట్టి అక్కడికి పోయిన తర్వాత పిన్ టు పిన్ మీకు చూపిస్తానండి, ఎలా తీస్తాం ఏందని. పెళ్లి కూతురు వచ్చే కాడ నుంచి చూపిస్తాము. ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్ళాలి. ఇంకా మా అబ్బాయి పెళ్ళికి నేను డ్రెస్ అది వేసుకున్నాను, వేసుకున్న తర్వాత చూపిస్తాను మీకైతే. ఇంకా ఆడ పెళ్ళింటికి పోయినాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నలుగు వేస్తా, అంత సందడిగా ఉండేది కాబట్టి నలుగు అయితే వేస్తారు అనుకుంటున్నాను, చూద్దాము. అంటే అంత హడావిడిగా ఉంది కదా, అక్కడికి పోయిన తర్వాత ఈ సందడిని అంతా మీకు అక్కడ చూపిస్తాను, అక్కడికి పోయినా చూసి. సో అయితే మా బామ్మర్ది పెళ్ళికి అయితే వచ్చా, అంటే మా వదిన వాళ్ళ తమ్ముడు పెళ్ళికి అయితే వచ్చాం. సో అయితే నాకు కూడా బామ్మర్దే కదా, ఇంకైతే పెళ్ళికి మనం ఇన్వైట్ చేశారు ఇక్కడే కాబట్టి వచ్చేసాం. ఇంకైతే ఇంకో హాఫ్ అన్ అవర్లో భోజనం అయితే స్టార్ట్ అవుతాయండి. ఇంట్లో అందరూ ముందు భోజనం చేసేస్తే తర్వాత ఫ్రీగా వాళ్ళకి అంటే వంట పనులు అన్నీ చూసుకోవచ్చు, అదే వడ్డించేటప్పుడు భోజనాల విషయాల్లో అన్నీ చూడొచ్చు అని చెప్పేసి ముందైతే భోజనం చేస్తున్నామండి. నా భార్య, అదేవిధంగా మా అత్తయ్య, అదేవిధంగా అక్క హాయ్ చెప్పు. సో అయితే నైట్ మా అక్కయ్య కూడా వచ్చింది, మా బావగారు, అదేవిధంగా వాళ్ళ పిల్లలందరూ వచ్చారు. మా వదిన నైట్ 11:30 అంది, 10:30కి వచ్చారంట. సో అయితే పెళ్లి వాతావరణం ఏ విధంగా చూపిస్తాను మీ అందరికీ. బయట చూడండి, వాళ్ళందరూ వాళ్ళ చిన్నమ్మలో, వీళ్ళందరూ వాళ్ళ చిన్నమ్మలో. హాయ్ చెప్పరా రాజ్మా, హాయ్ చెప్పు. పెళ్లి కొడుకు ఇక్కడ మెయిన్ యాక్టర్ మా వదిలే.
గుప్పేసి పెట్టు. కన్నేది మెరగైంది. పడక పడక మా అన్నయ్య అది అట్టుండాలా. నాకొద్దు ఇప్పుడే మీ అన్నయ్యకి. నేను మొహం కడుక్కోలేదు ఇంకా, అంతలో బ్రేక్ చేస్తా. కొడాలంటే అదే ఎట్టుంది? బాగుందా? అబ్బో టేస్ట్ ఎట్టుందమ్మా? ఏం కరెంట్ పోయిందా? అడుగు పెళ్ళికొడుకు హాయ్. అదే ఈరోజు నాకు పెద్ద పార్టీ ఉంది ఫ్రెండ్స్. మా నాన్నమ్మ మా అత్తయ్య. అవును అదే పెళ్లి కొడుకు అంటే ఏందనుకున్నా ఒక రేంజ్ అయితే అదిగా పెళ్లి కొడుకు అక్క, ఇద్దరు అక్కలు. సరేనండి, పెళ్ళి హడావిడైతే మొదలైంది. ఇక మధ్యాహ్నం భోజనం చేసాం. ఇది ఉదయం అయితే ఇంకా టిఫిన్ చేసామన్నమాట. పొద్దున్నే ఉప్మా. మా వదినలు అయితే వెళ్ళారు మాకైతే తీసుకురావడానికి. మేము వెళ్దాం అనుకున్నాం కానీ చిన్న మా బండికి రిపేర్ అయిందనమాట. ఇంకా పెళ్ళికి సాయంత్రం పెళ్లి కూతురు వచ్చే టైంకి అయితే వెళ్ళాలి. ఇంకా అడంతా హడావిడి మొదలైంది. అన్నీ మాట్లాడేసుకుంటున్నారు ఇంకా అందరూ అయితే. ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఈ అబ్బాయి వచ్చేసి పెళ్లి కొడుకు తమ్ముడు అనమాట. ఇంకా పెళ్ళి హడావిడి కూడా మొదలైంది కాబట్టి పెళ్లి కొడుకు కూడా హడావిడిగా ఉన్నాడు, పెళ్ళి ఎప్పుడు అయిద్దా అని. ఇంకేది వచ్చేసి రాజక్క, అది వాళ్ళ అక్కయ్య అనమాట. ఇద్దరు అక్కడే ఉన్నారు. ఇంకా ఆడపిల్లలు ఆడే ఉండి చూసుకుంటున్నారు మొత్తం అయితే. ఇంకా వదిన కూడా టిఫిన్ అయితే చేస్తూ ఉంది. ఇంక ఉప్మా పెట్టించుకుంది అనమాట. మేము ఆకు తీసుకొచ్చింది. ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంది, సరిపోయింది మాకైతే. ఇంకా బంతులో చేసే ఉప్మా అంటే ఇంకా మాత్రం టేస్ట్ ఉండిద్ది అనమాట ఎప్పుడైనా. ఎట్లున్నాయి టేస్ట్? సరిపోయిందండి. కాకున్నాయి. కొంచెం మరిగితే టేస్ట్. ఎట్లున్నావా? అది లేదా ఇట్లా మార్చి తెచ్చాడు. ఏ అబ్బాయి ఎక్కడికి వచ్చిండు? ఆమె చిన్నపిల్లలు.
వాసన